హాయ్ ఎవ్రీవన్. చూడండి, ఇప్పుడు సెంటర్ పీసెస్ అయిపోయాయి. వైట్ డౌన్, ఆరెంజ్ మన వైపు, బ్లూ రైట్ సైడ్. కంపల్సరీ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు మనం ఎడ్జెస్ సాల్వ్ చేయాలి. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక పీస్ తీసుకున్నాను అనుకోండి. సేమ్ కలర్ పీస్ మనకి ఇలా క్రాస్గా వచ్చేలాగా అయితే చూసుకోవాలి. ఇది ఇక్కడ రెడ్ అండ్ బ్లూ ఉంది కదా, ఇక్కడ ఎక్కడో ఉంది, దాన్ని తీసుకొని ఇలా తెచ్చుకున్నాను. ఇక్కడ రెడ్ అండ్ బ్లూ ఉంది, సేమ్ ఇక్కడ రెడ్ అండ్ బ్లూ ఉంది. సేమ్ కాంబినేషన్స్ ఇలా క్రాస్గా అయితే ఉండాలి. అంటే ఇక్కడ కూడా ఉండొచ్చు, లేదా ఇక్కడ ఇటువైపు ఇక్కడ ఉండొచ్చు. అంటే క్రాస్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఎప్పుడు కూడా కింద ఉన్నదాన్ని పై దాని పక్కకి, అంటే ఇలా రెండు కలిపి ఇలా తీసుకురావాలి. ఒకవేళ ఇక్కడ ఉండి ఇవి రెండు కలిపి ఇక్కడికి తీసుకొస్తాం. అలా తీసుకొచ్చాక ఇప్పుడు చూడండి, ఇవి డిస్టర్బ్ అయ్యాయి కాబట్టి ఇది మళ్ళీ ఇంకొక పక్కకి పెట్టుకోవాలి. లెఫ్ట్కైనా చేయొచ్చు, రైట్కైనా చేయొచ్చు. ఇలా రొటేషన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడకు ఇలా డిస్టర్బ్ అయింది. సో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతే ఎలాగ మళ్ళీ ఇది మనం సాల్వ్ చేసింది పోతుంది. కాబట్టి ఇక్కడ ఈ టాప్లోకి అన్సాల్వ్డ్ పీసెస్ వచ్చే వరకు ఇలా రొటేషన్ చేయాలి. చూసారు, ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇది అన్సాల్వ్డ్ పీసే. ఓకే, ఇప్పుడు ఇందాక ఇలా తిప్పాం కాబట్టి మళ్ళీ అదే వెనక్కి రావాలి. ఇంకా ఏం చేసాం, కింద నుంచి పైకి అన్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు పైనుంచి కిందకి అనేయాలి. అంతే, మనకి సాల్వ్డ్ పీసెస్ ఇదిగో వచ్చేసినాయి. అలాగే ఉంటాయి. ఎడ్జెస్ ఇక్కడ సాల్వ్ అయిపోయినట్టు అనమాట. రెడ్ అండ్ బ్లూ ఎడ్జెస్ సాల్వ్డ్. ఓకేనా? ఇది ప్రాసెస్, ఎడ్జెస్ సాల్వింగ్. ఇలా మొత్తం అన్ని ఎడ్జ్ పీసెస్ సాల్వ్ చేసేస్తామంటే ఫస్ట్ ఇలా క్రాస్గా పెట్టుకుంటాము, కింద నుంచి పైకి పక్క పక్కన వచ్చేలా చేస్తాము. లెఫ్ట్కి కానీ రైట్కి కానీ తిప్పుకొని ఆ పైన అన్సాల్వ్డ్ వచ్చే వరకు రొటేషన్ చేసి మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేస్తాం. ఇంతే, సింపుల్ ప్రాసెస్. ఒక్కొక్కసారి చూడండి, ఇదిగో ఇక్కడ వైట్ అండ్ రెడ్ ఉంది, ఇక్కడ వైట్ అండ్ రెడ్ ఉంది. ఇలా సేమ్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఇలా పైన కింద స్ట్రైట్ లైన్ వచ్చాయి క్రాస్ రాకుండా. అప్పుడు ఏం చేస్తాం, ఇలా పట్టుకుని ఇలా హారిజెంటల్గా ఇక్కడ పట్టుకుని ఫస్ట్ ఆర్ చేస్తాము. నెక్స్ట్ ఇలా U1 చేస్తాము. ఈ ఫ్రంట్ ఉన్నదాన్ని రైట్కి, అంటే ఈ వైట్ని ఇలా రైట్కి తిప్పుకుంటాము. అప్పుడు ఎల్ చేస్తాము. అంతే, ఇదిగో వైట్ అండ్ రెడ్, ఇక్కడ వైట్ అండ్ రెడ్ ఇలా వచ్చేసాయా. సో క్రాస్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ టాప్ అండ్ బాటమ్ పట్టుకోవడం, ఇలా ప్రాసెస్ అంతా రిపిటేషన్. ఓకేనా? ఇప్పుడు అంతా సాల్వ్డ్ కదా. సో నేను ఏం చేయాలి, ఇటువైపు అన్నీ సాల్వ్డే ఉన్నాయి కాబట్టి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ అన్సాల్వ్డ్ వచ్చే వరకు పెట్టుకొని ఇలా వెనక్కి వెళ్ళిపోతే సాల్వ్ అయిపోయింది. ఓకేనా? వైట్ అండ్ రెడ్ సాల్వ్ అయిపోయింది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.